మనం దేవుని మందిరాన్ని మానుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? మందిరానికి వెళ్ళేది మీలాంటి వాళ్ళు, మాలాంటి ధనవంతులు కాదు. మాకు కోట్ల ఆస్తులు, బిజినెస్, ఫ్యాక్టరీలు ఉన్నాయి. మా ఇద్దరు కూడా ఇలా అమెరికాలో చదువుకుంటున్నారు. ఇంకా నాకేం పని దేవునితో పో ఇక్కడి నుంచి. పొద్దున్నే వస్తారు బైబిల్ పట్టుకొని. అయ్యో సమయం అయిపోతుంది, ఇంట్లో పనులు అక్కడే ఉన్నాయి. సహోదరి, ఒకప్పుడు దేవుని మందిరానికి చాలా ఆసక్తిగా వచ్చేదాన్ని. ఈ మధ్య దేవుని మందిరానికి రావడమే మానేశారు. దేవుడు తెలుసు శ్రీవే కదా, దేవుడు తెలుసు ఇలా చెప్పడం తప్పు కదా. ఒకప్పుడు ప్రార్థనకి వచ్చేదాన్ని కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత బిజీ అయిపోతున్నాను. ఇంట్లో పనులే సరిపోతున్నాయి, అసలు ఖాళీయే ఉండట్లేదు. సరే నాకు టైం లేదు, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. సమయం ఉన్నప్పుడు వస్తాను. వాడెవడో కానీ మహానుభావుడు. అరే ఇలా తాగి ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? నీ భార్య పిల్లలకు బాధపడతారు కదా, తాగడం మానేరా. నాకేంట్రా, నేను గవర్నమెంట్నే పోసేస్తా. నా భార్య పిల్లలు వాళ్ళు చేస్తారు. నాకు ఈ ముందే కావాలి, ఇదే నా ప్రాణంరా. వీడెవడరా నేను తాగినప్పుడు నాకు అడ్డొస్తున్నాడు. ఎవరది? వాడురా, అది చందమావరా. వాడెవడైతే నాకేంటి, చంపేస్తా. నశించబోతున్నారు, వారిని కాపాడు. ఆమె నాలా ధనవంతుడిగా పుట్టాలంటే అదృష్టం ఉంటాయి. హలో చెప్పండి. వాట్? ఏమైంది? మన ఫ్యాక్టరీలు, బిజినెస్లు మొత్తం కాలిపోయాయి. ఆ రోజు నేను చాలా గర్వంగా మాట్లాడాను. ఇప్పుడు మన భూములు అమ్మినా సరే అప్పు తీర్చలేము. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. సమయాన్ని కూడా లెక్క చేయకుండా నా కుటుంబం కోసం కష్టపడ్డాను. ఇలాంటి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఎవరి కోసమైతే కష్టపడ్డానో ఆ నా కుటుంబం నాకు అనారోగ్యం వచ్చిందని నన్ను అనాథగా వదిలేశారు. నా సమయమంతా దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నాను. బాగా తల్లిపోయింది. మీ భార్య పిల్లలు యాక్సిడెంట్లో చనిపోయారు. అయ్యో, ఇన్నాళ్ళు నా కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఎంతమంది చెప్పినా వినలేదు. ఈ మొన్న మాయలో పడి నా భార్య పిల్లల్ని పోగొట్టుకున్నాను. వందాలయ్య గారు, వందాలయ్య. ఆ రోజు నేను మీతో చాలా గర్వంగా మాట్లాడాను. నేను అలా మాట్లాడకపోతే ఇప్పుడు నా భూమిలో అవన్నీ పోయేవి కాదు. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. నేను దేవుణ్ణి కోసం బ్రతకాలని అనుకుంటున్నాను. సహోదరుడా, నా సమయమంతా వృద్ధం చేశాను. ఇప్పుడు నాకున్న ఈ కొన్ని రోజులు దేవునికి సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నాకు బాప్తిస్మం ఇవ్వండి. ఉన్నాలయ్యా, ఇన్నాళ్ళే మీరు ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు.
నేను మందు తాగడం మానేయలేదు. నా భార్య ఇప్పుడు నా కుటుంబాన్ని పోగొట్టుకొని నేను అనాథగా మిగిలాను. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, నేను ఇప్పుడు ఈ మందు మానేశాను. ఇంకా నేను మారిపోయాను. నాలా మందు తాగుతూ వెతుకుతున్న వాళ్ళకి దేవుని సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. అనేకులకు మాదిరిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నిజమైన మారు మనసు కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్. రండి ప్రార్థన చేసుకుందాం. ధనవంతుడు తన ఆస్తిని చూసి గర్వించాడు, కానీ ఆస్తి పాస్తులు శాశ్వతం కాదని తెలుసుకున్నాడు. మనిషి సంపాదన కోసం ప్రయాసపడుతున్నాడు, కానీ అవసరమైనది ఒక్కటే, అదే దేవుని రాజ్యం. అలాగే స్త్రీ దేవునికి సమయం ఇవ్వకుండా తన ఉద్యోగానికి పనులకు సమయం ఇస్తూ చివరికి తన ఆరోగ్యాన్ని కోల్పోయిన స్త్రీ తన ఉద్యోగం పనులు తనని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవని తెలుసుకొని తన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించింది. త్రాగుబోతు వ్యక్తి తన ఆరోగ్యాన్ని కుటుంబాన్ని లెక్క చేయకుండా ఎంతగానో త్రాగుతూ నశించిపోయినటువంటి వ్యక్తి తన కుటుంబాన్ని కోల్పోయాక దేవుని విలువ తెలుసుకొని దేవుని సంపాదించుకున్నాడు, కానీ కోల్పోయిన తన కుటుంబాన్ని తిరిగి సంపాదించుకోలేకపోయాడు. ఆమేన్.